అందరికీ నమస్కారం. కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ముఖ్యమైన విషయాల గురించి చర్చిద్దాం. దేశంలో ఏదైనా హిందూ దేవాలయాలకి రాకుండా ఎవరిని అడుకున్నారు? దళితుల్నే. ఎవరిని అడుకున్నారు? దళితుల్నే. ఈ రోజు మీరు మాత్రం పలానా విశ్వాసం కలిగి ఉంటామని చెప్పి ఎవరి మీద ఆర్డర్ తీసుకొచ్చారు? దళితుల మీదనే. మీరు రావద్దంటే మేము రావద్దు, మీరు పోవద్దంటే మీరు పోవద్దు. ఇంతకంటే ఆనాడు మా పట్ల వ్యవస్థ కొనసాగింది, ఈనాడు మా పట్ల వ్యవస్థ కొనసాగుతుంది. ఆర్డర్ పరంగా ఆనాడు మన ధర్మం మమ్మల్ని దేవాలయం రానివ్వలేదు, ఈనాడు మీరు యేసుక్రీస్తును ప్రవర్తనను నమ్మద్దని చెప్పి ఆర్డర్ తీసుకొచ్చేశారు. నేనంటున్నాను, ఏనాటి కాలంలో మమ్మల్ని రావద్దన్నారు? ఒకనాడు దళితులు రోడ్డు మీద నడవలేని రోజుల్లో అంటున్నారు. మీరు అందరూ తిరిగే రోడ్డు మీద మీరు తిరగదన్న రోజుల్లో, మా దేవాలయంలోకి మీరు రావద్దన్న రోజుల్లో, మాలాగా మీరు చదువుకోవద్దన్న రోజుల్లో, మాలాగా మీరు స్వేచ్ఛగా జీవించద్దన్న రోజుల్లో మీరు బడికి రాకుండా చేస్తే క్రైస్తవ మిషన్లు వచ్చి వాళ్ళు బడి తీసుకొచ్చారు. అప్పుడు మా దళితులు పోయి బడి స్కూల్లో చదువుకున్నాం. మీరు గుడికి రావద్దంటే వాళ్ళు ఒక చర్చి కట్టించారు, ఇక్కడ స్వేచ్ఛ ఉన్నది రావచ్చు అని చెప్పారు. మీరు దళితుల ఆరోగ్యం విషయం మీరు పట్టించుకోకపోతే వాళ్ళు ఆసుపత్రులు కట్టించేశారు. మీరు రావద్దన్న కాడికి మేము రాలేదు కదా. మీరు గుడికి రావద్దన్నది మీరే, బడికి రావద్దన్నది మీరే, స్వేచ్ఛగా తిరగదన్నది మీరే, మా ఆరోగ్యం గురించి పట్టించుకోండి మీరే. వాళ్ళు బడి తీసుకొచ్చారు, వాళ్ళు ఆసుపత్రి తీసుకొచ్చారు, వాళ్ళు చర్చి తీసుకొచ్చారు, వాళ్ళు తిరిగే స్వేచ్ఛను తీసుకొచ్చారు. మేము బోర్డుకి బాధ ఏంది? మా మీద వివక్షిస్తున్న రోజుల్లో, మా మీద అవమానం చేస్తున్న రోజుల్లో, మమ్మల్ని చూస్తేనే అంటాను వాళ్ళని దూరం పెట్టిన రోజుల్లో వాళ్ళు దగ్గర చేసుకున్నారు, మా వాళ్ళ అక్కడికి వెళ్ళారు. వాళ్ళు దగ్గర చేసుకున్నారు, మా వాళ్ళ అక్కడికి వెళ్ళారు. వీళ్ళ మీద అవమానాలు జరుగుతున్న రోజుల్లో, గుడికి రావద్దంటున్న రోజుల్లో, పనికి రావద్దంటున్న రోజుల్లో, స్వేచ్ఛ తిరగదంటున్న రోజుల్లో వాళ్ళ అక్కడికి పోతే తప్పలేదు కదా. ఈ భారతదేశానికి మొట్టమొదటి క్రైస్తవ మతం తీసుకొచ్చింది బ్రాహ్మణులు కదా, బాగా చదువుకున్నోళ్ళు కదా. మా తండ్రుల వరకు, మా తల్లిదండ్రుల వరకు మా వాళ్ళు చదువుకోలేదు కదా. అని 100 సంవత్సరాల క్రితం ఇక్కడ క్రైస్తవ మతం వచ్చింది కదా. ఆ క్రైస్తవ మతంలో సమానత్వం ఉందని బోధించింది, ఆ క్రైస్తవ మతంలో సమానత్వం ఉందని బోధించింది బ్రాహ్మణులే కదా. అంటే ఏ వ్యవస్థ లేని వాళ్ళు, అప్పటికే చదువు అనే అక్షరాన్ని ఆయుధాన్ని బలంగా చేతులు పట్టుకున్న వాళ్ళు, సమాజంలో అత్యున్నత గౌరవం ఉన్న వాళ్ళు, అన్ని రంగాల మీద పట్టున్న వాళ్ళు క్రైస్తవ మతంలో పోయి వాళ్ళు ఇప్పటికీ క్రైస్తవ మతం ఉంటే వాళ్ళకు మాత్రం ఆట పట్టించట్లేదు. Hi friends, please subscribe, like, share.